రామ్ టాక్కి తిరిగి స్వాగతం. దేశం మొత్తం ఒక్కటై ఉగ్రవాదాన్ని ఖండిస్తుంటే దీన్ని ఈ ఉగ్రవాద చర్యల్ని రేషనలైజ్ చేయటానికి ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. అసలు ఊహించం, ఎవరు ఊహిస్తాం? రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ భర్త, రాహుల్ గాంధీ బావ, సోనియా గాంధీ అల్లుడు. ఏం చెప్తున్నాడండి ఆయన? ఉగ్రవాదుల చర్యల్ని ఎంతగా రేషనలైజ్ చేస్తున్నాడంటే వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఈయన చెప్తున్నాడు. వాళ్ళు ఎక్కడ చెప్పట్లేదు, ఈయన చెప్తున్నాడు. ఏమిటంటే ఎందుకు వాళ్ళు చంపే ముందు వాళ్ళ మతం అడిగి మతం ప్రకారంగా గుర్తుపట్టి వాళ్ళని ఎందుకు చంపారు అనేదానికి ఈయన రేషనలైజ్ చేసి ఈయన చెప్పటం ఏంటంటే అసలు భారత్లో హిందువులు ముస్లింలని టార్గెట్ చేస్తున్నారని ఉగ్రవాదులు భావిస్తున్నారట. అసలు ఇదేమి ఆర్గ్యుమెంటు? అసలు దీనికి హిందుత్వ వలన మైనారిటీలు అభద్రతాభావంలో పడిపోయారట. అందుకే వాళ్ళు ప్రధానమంత్రికి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారట. అన్నాడు కదా, ఆవిడ మంజునాథరావు భార్య, ఆవిడ పేరు ఆవిడ చెప్పింది కదా, ఆవిడ ఎందుకు వదిలిపెడుతున్నారంటే వెళ్ళి చెప్పండి మీ మోడీకి అని చెప్పాడు కదా. అదేట ఆ మెసేజ్. రాబర్ట్ వాద్రా చెప్తున్నాడు. అదేమంటే మసీదులపై సర్వే చేసినందుకట. ఎక్కడ సర్వే జరిగింది మసీదులపై? ఎవరికి తెలియదు. అసలు కొత్త కొత్త విషయాలని చెప్తున్నాడు. ఇంత దారుణంగా ఉగ్రవాద చర్యలని సమర్థించే విధంగా, హేతుబద్ధీకరించే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ సంఘటనలో మాత్రం ఇంకెవరు నాకు కనపడలేదు. ఇంత దారుణాతి దారుణం. ఒక్కటి చెప్పండి. ఇది ఇంకోటి చెప్పాడు ఆయన. అందుకని ఏం చేయాలి మీరు? ఉగ్రవాదాలు ఆగాలంటే ఏం చేయాలి? టాప్ లెవెల్లో వాళ్ళందరూ సెక్యులర్ మెసేజ్ ఇవ్వాలట. అయ్యా మేమందరం మేము ఒక మతాన్ని ఫేవర్ చేయట్లేదు, మేము అందరితో సమానంగా ఉంటాము, దయదలిచి మమ్మల్ని ఏం చెయ్యొద్దు అని చెప్పి ఉగ్రవాదాలను వేడుకోవాలా? ఏమిటి అసలు ఈ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఎవరండి మాట్లాడిన వ్యక్తి? మామూలు సాదాసీదా వ్యక్తి, పనికిరాని, ఎవరినో కొట్టిపారేయలేనటువంటి వ్యక్తి కదా. ఎందుకంటే ప్రియాంక గాంధీ భర్త కదా. మరి వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా అసలు ఎవరు మాట్లాడతారండి ఇట్లా? అతను మరి పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ప్రకటనని ఖండించాడా? టూ నేషన్ థియరీని ఖండించాడా? లేకపోతే అసలు ఆయన ఈ హిందువులు ముస్లిముల జాతి వేరు, హిందువుల జాతి వేరు, ఇలా మాట్లాడాడు కదా ఆసిం మునీర్. దాన్ని ఈ రాబర్ట్ వద్రా ఏమైనా ఖండిస్తూ ప్రకటన ఇచ్చాడా? భారత్ పాలకులకు చెప్తున్నావు, భారత్కు చెప్తున్నావు, ఉగ్రవాదులు చేసిన చర్యల్ని సమర్థించుకునే పద్ధతుల్లో మాట్లాడుతున్నావు. అసలు ఉగ్రవాదులకు మీరే చెప్తున్నారు ఎట్లా మాట్లాడాలో కూడా. పాకిస్తానీ భాష రాబర్ట్ వద్రా మాట్లాడాడు. పాకిస్తానీ భాష మాట్లాడాడు. ఇంకొకరైతే టాలరేట్ చేస్తుందండి దేశం. అంటే వాళ్ళకి అది అలవాటు. ఏం మాట్లాడినా సహిస్తాం. సోనియా గాంధీ బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో నిందితుల కోసం కన్నీరు గార్చుకుంది, బాధితుల కోసం కాదు. ఎందుకంటే సెక్యులరిస్టులు కదా. ప్రియాంక గాంధీ ఇజ్రాయెల్లోకి చొరబడిపోయి హమాసు అమాయక పౌరుల్ని, ఇప్పుడు ఎట్లయితే ఇక్కడ జరిగిందో అక్కడ అమాయక పౌరుల్ని చంపేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్తే పాలస్తీనా బ్యాగ్ తోటి పార్లమెంట్కి వచ్చింది. సెక్యులరిస్టులు కదా. రాహుల్ గాంధీ అమెరికా వెళ్ళి ఇల్హాన్ ఒమర్, భారత్ని ద్వేషించేటువంటి యుఎస్ కాంగ్రెస్ సభ్యురాలు, సోమాలియా ఆరిజిన్ ఉన్నటువంటి వ్యక్తి, ఆవిడని ఒక 5-6 ప్రత్యేకంగా పిలుచుకొని మాట్లాడే సమావేశంలో ఆవిడ్ని కూర్చోబెట్టుకొని మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ. సెక్యులరిస్ట్ కదా. వీళ్ళ కుటుంబ చరిత్ర ఇది. పాత వాళ్ళని నేను అంటలేదు. వీళ్ళ వరకు చూసుకునేటట్టయితే సోనియా గాంధీ వచ్చిన కాడి నుంచి కూడా
వచ్చిన మార్పులు ఇవి. కాంగ్రెస్ వాళ్ళ చరిత్రని మర్చిపోయే విధంగా, వాళ్ళ చరిత్రని సిగ్గుపడే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏంటి రాబర్ట్ వాద్రా ఏ విధంగా మాట్లాడినా కూడా అదే రాయల్ ఫ్యామిలీ మీద ఏగ వాళ్ళనివ్వలని భక్తులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు వీళ్ళు అంధభక్తులు కాకపోవచ్చు, కానీ నీ బాంచన్ కాల్ముక్తా ధర అనే బానిసలు. అవునండి, ఉగ్రవాదానికి మతం లేదు. అరే ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఇవాళ ప్రపంచం మొత్తం ఒకే ఒక ఉగ్రవాదంతో తల్లడిల్లుతా ఉంది, రాడికల్ ఇస్లాం. కాదని ఎవరన్నా చెప్పనండి. దీంట్లో ఇంకా వేరే మతాలు, క్రిస్టియన్స్ ఉన్నారా, జ్యూస్ ఉన్నారా, హిందువులు ఉన్నారా, ఎవరున్నారు? ప్రపంచం ఒక భారత్ కాదు కదా, ప్రపంచం మొత్తం వీళ్ళ రాడికల్ ఇస్లాంతో తల్లడిల్లుతా ఉంటే ఆ పేరు ఉచ్చరించడం తప్పు అన్నట్టుగా మాట్లాడేటువంటి వాళ్ళు భారత్లో ఉన్నారు. వీళ్ళేం మనుషులండి, నాకు అర్థం కావట్లేదు. ఇవాళ దానికి ఉగ్రవాదం చేసినటువంటి పనికి మతాన్ని ఐడెంటిఫై చేసి టార్గెట్ చేసిన దానికి ఇవాళ రాబర్ట్ వాద్రా రేషనలైజ్ చేసుకుంటున్నాడు. అసలు నన్ను అడుగుతానండి, వీళ్ళకి మతం లేదంటున్నారు కదా, మతం లేనప్పుడు వీళ్ళ శవాలను ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాలండి? వీళ్ళని ఎందుకు పూడ్చాలి? పూడ్చిపెట్టకూడదు వీళ్ళని. ఒసామా బిన్ లాడెన్కి అమెరికా చేసినటువంటి శాస్తే ఈ ఉగ్రవాదులకు చేయాలి. మతం లేదు కదా వీళ్ళకి, మీరే చెప్తున్నారు కదా మతం లేదని చెప్పి. వాళ్ళకి అటువంటి ఆచారాలు పాటించేటువంటి అవకాశం కూడా ఇవ్వకూడదు. ఒసామా బిన్ లాడెన్కి ఎందుకు ఇవ్వలేదు? మరి ఒసామా బిన్ లాడెన్కి మరి ఉగ్రవాదికి ఇవ్వనప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఆలోచించండి, నేను చెప్పే పాయింట్ ఎంతవరకు ఉందో. ఎందుకంటే వీళ్ళకి మతం లేదు కదా. రాబర్ట్ వాద్రా లాంటి వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉన్నంతకాలం ఈ పద్ధతుల్లో భారత్కు భద్రతా ప్రమాదం ఉంటుంది. మనం ప్రజాస్వామ్యం పేరుతోటి బనానా రిపబ్లిక్గా తయారైపోయింది భారత్. దేశ ద్రోహాన్ని కూడా రేషనలైజ్ చేసుకుని వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉండాలని కోరుకునేటువంటి ప్రబుద్ధులు ఈ దేశంలో ఉన్నంతకాలం భారత్ యొక్క దేశ భద్రత ఎప్పటికీ ప్రమాదంలో ఉంటుంది. ఇది ఉపేక్షిస్తే ఇంకా భారతదేశ ఉనికికే ప్రమాదం. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.